ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా 2026 సంవత్సర కాలములో మార్చి నెల మరి 3వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి పగటి వేళ అంతా కూడా మన మందిరాల్లో మన ఆరాధన కార్యక్రమాల్లో పాలుపంపులు పొంది మరలా ఆదివారం మరి 7 గంటల ఆ సమయంలో మరి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? మీరందరూ బాగున్నారని మరి నేను ప్రేమతో నమ్ముతున్నాను. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే మరి రేపటి నుంచి అంటే మార్చి 16వ తారీఖు నుండి 10వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభమవుతున్నాయి. కనుక పరీక్షల నిమిత్తం మానక మరి ప్రభు దగ్గర పాదాల దగ్గర మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే వేసవకాలం కూడా మరి ప్రారంభమైంది. మీరందరూ కూడా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను. కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా బాగున్నారా? అందరూ బాగున్నారని మరి నేను నమ్ముతున్నాను. మరి రాత్రి వేళ ప్రార్థన చేసుకొని అలాగే ఒక చక్కటి పాట పాడుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ రాత్రి వాక్యాన్ని విందాం. మరి మన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్యానికి వందనాలు. మార్చి నెలలో ప్రభువా ఈ 3వ ఆదివారం మరలా ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ అయా నాయన ఈ పగటి వేళ అంతా కూడా మన మందిరాల్లో సంఘాల్లో ఆరాధనలో పాలుపంపులు పొంది రాత్రి 7 గంటల సమయంలో మరలా యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన వారందరికీ ప్రత్యేకమైన అయా ప్రార్థన చేస్తున్నాను. రాత్రి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. అలాగే రాత్రి ప్రత్యేకమైన కృప మీరు చూపించి సహాయం చేయండి నాయన. అలాగే 10th పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఇంటర్మీడియట్ మిగతా ఉన్న సబ్జెక్టులలో రాస్తున్న బిడలకు కూడా మంచి తెలివిని జ్ఞానము దయచేసి సహాయం చేయండి. ఎవరైనా బలహీనంగా ఉంటే వారందరికీ మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించే రాత్రి నాయన చక్కటి మరి పాట పాడేటప్పుడు మీరు ఉండండి ప్రభువా. అలాగే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాయన వాక్యంతో మీరు మాట్లాడి సహాయం చేయండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి కార్యక్రమాన్ని మీరందరూ లైక్ చేయాలని, మరి సబ్స్క్రైబ్ చేయాలని, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరి మీలో ఎవరైనా 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉంటే మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. మరి ఒక చక్కటి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతించుకుందాం. పాట అయిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం.
సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువా, సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువా, యేసయ్య నిన్ను ఎత్తుకున్నందుక, నీవు యేసయ్యను మోసినందుక, యేసయ్య నిన్ను ఎత్తుకున్నందుక, నీవు యేసయ్యను మోసినందుక, సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువా, సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువా, మా పాప భారమంతా మోసాడు కల్వరి గిరిలో, మా పాప పరిహారముకై చిందించాడు తన రక్తమంతా, మా పాప భారమంతా మోసాడు కల్వరి గిరిలో, మా పాప పరిహారముకై చిందించాడు తన రక్తమంతా, మన కొరకై తన ప్రాణమిచ్చెను, పునరుత్థానుడై తిరిగి లేచెను, మన కొరకై తన ప్రాణమిచ్చెను, పునరుత్థానుడై తిరిగి లేచెను, అందుకే నాకీ విలువా, అందుకే నాకీ విలువా, సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువా, సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువా, బంధించిన బంధకాలంతా తెంచాడు సిలువలో నాకై, నా దాస్యపు బ్రతుకంతా విడిపించాడు యేసయ్య నాకై, బంధించిన బంధకాలంతా తెంచాడు సిలువలో నాకై, నా దాస్యపు బ్రతుకంతా విడిపించాడు యేసయ్య నాకై, రాజరికము నాకు ఇచ్చి తన రాజ్యమునే సిద్ధపరచెను, రాజరికము నాకు ఇచ్చి తన రాజ్యమునే సిద్ధపరచెను, అందుకే నాకీ విలువా, తెలుసుకో సిలువా, సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువా, సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువా, యేసయ్య నిన్ను ఎత్తుకున్నందుక, నీవు యేసయ్యను మోసినందుక, యేసయ్య నిన్ను ఎత్తుకున్నందుక, నీవు యేసయ్యను మోసినందుక, సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువా, సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా
నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరం మన రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అక్కడున్న శిష్యులతోటి అక్కడ ఉన్న జన సమూహములతోటి యేసు ప్రభు చక్కటి మాట చెబుతున్నాడు. మీరు ఎవరైనప్పటికీ కూడా నన్ను వెంబడించాలంటే మరి సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ఒక చక్కటి వాక్య హెచ్చరిక మరి ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. వారు యేసు ప్రభుని మరి ఆయన పరిచర్య ప్రారంభము నుండి యేసు ప్రభు యొక్క పరిచర్య చివరి వరకు వారు యేసు ప్రభుతోటే వెంబడించినట్టుగా కొనసాగించబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యేసు ప్రభు శిష్యులు 12 మంది కాకుండా మరి కొంతమంది మేము కూడా శిష్యులుగా ఉంటామని ఒక 70 మంది మరలా శిష్యులుగా ఏర్పాటు చేయబడి ఆ 70 మంది కూడా కొంతకాలం యేసు ప్రభుని శిష్యులుగా వెంబడించారు. కానీ వారు కడ వరకు కూడా కొనసాగలేదు. ఎందుకంటే మొదట ప్రారంభం బాగానే ఉంది కానీ ముగింపు బాలేదు. ఎందుకంటే యేసు ప్రభుని వెంబడించడానికి సిద్ధపడ్డారు కానీ కడ వరకు కూడా వారు కొనసాగలేకపోయారు. చేత 70 మంది పేర్లు కూడా మనకు లేవు. కనుక తర్వాత యేసు ప్రభుకి మరొక శిష్యులు ఉన్నారు. వారెవరంటే యేసు ప్రభుకి రహస్య శిష్యులు. వారెవరంటే మరి యూదుడైన నికోదేము, యూదుల పరిచారకుడైన నికోదేము, అలాగే యేసు ప్రభుని సమాధి చేసిన శిష్యుడు అరిమత్తయి అనబడిన యోసేపు. ఇలా కొంతమంది రహస్య శిష్యులు ఉన్నారు, కొంతమంది బహిరంగ శిష్యులు ఉన్నారు, కొంతమంది శిష్యరకానికి వచ్చి వినతీయబడిన శిష్యులు కూడా ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా యేసు ప్రభు, ఎందుకంటే ఆయన చాలా ఖచ్చితంగా ఖండితంగా చెప్పిన మాట ఏమిటంటే మరి యేసు ప్రభు శిష్యులను చూచి, నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని ఒక గొప్ప మాట లోకములో ఉన్న శిష్యులందరికీ కూడా ఆయన చాటి చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మొట్టమొదటి మాట ఏమిటంటే శిష్యులయ్యేవారు ఎలా ఉండాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవడం. కనుక ఈ రాత్రి వేళ యేసు ప్రభు చెబుతున్నాడు, ఎందుకంటే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు, అలాగే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తను తాను ఉపేక్షించుకోవాలి. యేసు ప్రభుని వెంబడించి ఆయన శిష్యుడిగా మనం ఉండాలి అంటే తను తాను ఉపేక్షించుకోవాలని బైబిల్లో చెప్తున్నాడు. ఉపేక్షణ అనగా అర్థం ఏంటంటే తగ్గింపు. మరి యేసు ప్రభు అన్ని విషయాల్లో ఆయన తగ్గింపు కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఆ తగ్గింపే అందరికీ ఆయన బోధించే బోధలో కూడా, ఎందుకంటే తగ్గింపుని గురించి అనేకమైన మాటలు ఆయన చాటి చెప్పినట్టుగా బైబిల్లో చూస్తున్నాం.
ప్రియమైన సహోదరులారా, ఆయన సిలువకెక్కిన తర్వాత కూడా తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. కనుక ఈ రాత్రి ఆయనను వెంబడించేవారు ప్రతి వారు కూడా, ఎందుకంటే తన్ను తాను ఏం చేసుకోవాలంటే తగ్గించుకోవాలి. అందుకే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలి? వెంబడించాలి. ఎందుకంటే సిలువ అనగా యేసు ప్రభు గుర్తు, సిలువ అనగా శ్రమ, సిలువ అనగా, ఎందుకంటే క్రైస్తవులమైన మనకు సిలువ ఒక విలువ, సిలువ ఒక శక్తి. కనుక మన శక్తి, మన బలం ఏమిటంటే సిలువే. ఎందుకంటే ఈ లోకములో ఎందరో మహానుభావులు ఉన్నారు, కానీ సిలువకి మీదకి ఎక్కి మన కొరకు మరణించిన వ్యక్తి ఎవరో లేరు, ఒక యేసు ప్రభు మాత్రమే. అంచేత యేసు ప్రభుని వెంబడించేవారు ఎవరైనా అప్పటికి కూడా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. తర్వాత అపోస్తుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13, 14 వచనాల్లో చక్కటి మాట ఆయన చెప్తూ ఉన్నాడు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినలా చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపినలా జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదరో వారందరూ దేవుని కుమారులయ్యుందురని వాక్య భాగంలో చెప్తున్నారు. మరి యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. వారందరూ కూడా ఆత్మ అభిషేకము చేత వారు నడిపించబడ్డారు. అందుకే వారందరూ కూడా ఆది అపోస్తలులైన 12 మంది శిష్యులుగా యేసు ప్రభు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభుకి శిష్యులై ఆయనను వెంబడించాలంటే ఖచ్చితంగా మనలో, ఎందుకంటే ఆయన ఆత్మ చేత ఏం చేయాలంటే నడిపించబడాలి. ఆయన దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులయ్యుందురని వాక్య భాగంలో చేస్తున్నారు. దేవుని ఆత్మ మీలో ఉండి దేవుని ఆత్మ ఎలా నడవమంటే అలా నడవాలి. దేవుని ఆత్మ ఏది మాట్లాడమంటే అది మాట్లాడాలి. దేవుని ఆత్మ ఏది చేయమంటే అదే చేయాలి. కనుక దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక యేసు ప్రభు 12 మంది శిష్యులు కూడా మరి దేవుని ఆత్మ అభిషేకం పొంది వారు దేవుడు ఎలా చెప్తే అలాగే వాళ్ళు నడిచినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో మరి యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుని వెంబడించేటప్పుడు ఒక చక్కటి మాట బైబిల్లో కనబడుతూ ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం 29వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. పేతురు, మార్కు సువార్త 10వ అధ్యాయం 28, 29. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఎట్లనను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్కజెండ్లైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూమిలైనను విడిచిన వాడే నా శిష్యుడు, నన్ను వెంబడించేవాడు అని బైబిల్లో చెప్తున్నాడు. కనుక మరి ఇక్కడ ఉన్న శిష్యులు వారు ఇండ్లు, వారి భూములు, వారి వ్యాపారాలు అన్నిటినీ కూడా ఏం చేస్తారంటే విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? సేవ చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. సమస్తాన్ని కూడా వారు విడిచిపెట్టారు. అర్థమైందా? కుటుంబాన్ని, వారి ప్రాంతాన్ని, వారి ఇండ్లు, వారి భూములు అన్నిటిని కూడా విడిచిపెట్టి మరి దేవుని యొక్క సువార్తను వాళ్ళు చాటి చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. చేత నన్ను వెంబడింప కోరిన ఎడల వారందరూ కూడా
సమస్తాన్ని కూడా ఏం చేయాలి? వాళ్ళు విడిచిపెట్టాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. లూకాసు సువార్త 14వ అధ్యాయము 33వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. విడిచిపెట్టినవాడు ఆయన శిష్యుడు, విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని బైబిల్లో చెప్తున్నాడు. యేసు ప్రభు శిష్యులు ఇంచుమించుగా ఎక్కువ మంది శిష్యులు చేపలి పట్టే జాలరులుగా మనం చూస్తున్నాం. వాళ్ళు చేపలు పట్టే జాలరులు, ఎందుకంటే వాళ్ళు చేపలు పట్టి వ్యాపారం చేసుకుని డబ్బులు బాగా సంపాదించుకునేవారు. అంచేత వారు యేసు ప్రభు వారిని చూసి, మీరు నన్ను వెంబడించండి, నేను మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అన్నప్పుడు వాళ్ళు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి యేసు ప్రభుని ఏం చేస్తారంటే వెంబడించారు. అందుకే పేతురు ఆత్మవశుడై ప్రసంగించినప్పుడు 3000 మంది ఒకసారి, మరొకసారి ఆత్మ ప్రేరేపించబడిన వాడై మరొకసారి ప్రసంగించగా 5000 మంది మార్చబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకంటే వారు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ప్రభు అయిన యేసు క్రీస్తుని ఏం చేశారంటే వెంబడించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, సమస్తాన్ని కూడా విడిచిపెట్టాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఇక్కడ యేసు ప్రభు చక్కటి మాట చేస్తున్నాడు. యేసు అతను చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీ కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు నచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభుని, నేను కూడా ప్రభువా నిన్ను వెంబడిస్తానంటే యేసు ప్రభు అన్నాడు, నీ కలిగినదంతా కూడా అమ్మేసి బీదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించు అని యేసు ప్రభు చెప్తున్నాడు. కనుక యేసు ప్రభుని వెంబడించాలంటే ధనం అడ్డం రాకూడదు. ఎందుకంటే ధనము, పదవి, ఉద్యోగం అవన్నీ త్యాగం చేయాలి. అంతేగాని మరి పక్కన ఉద్యోగం చేస్తా సేవండి, లేకపోతే అది చేస్తా సేవండి అంటే అది పరిపూర్ణమైన సేవ అవ్వదు. ఎందుకంటే సేవకు సమర్పించుకున్నప్పుడు ఇంకా వేటి మీద మనం దృష్టి ఉంచకూడదు. సేవ, ఎందుకంటే ఖచ్చితంగా సేవ చేస్తే ఖచ్చితంగా దేవుడు పోషిస్తాడు. ఇక వాటి మీద వీటి మీద ఆధారపడవలసిన అవసరము లేదు ప్రియమైన దేవుని బిడ్డలు. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు శిష్యుడితోటి, యేసు ప్రభుని వెంబడించాలంటే యేసు ప్రభు చెప్తున్నాడు, వెంటనే నీకున్న ఆస్తిని అంతటిని కూడా అమ్మేసి బీదలకు ఇచ్చి, ఎందుకంటే నన్ను వెంబడించు. కనుక యేసు ప్రభుని వెంబడించేటప్పుడు ధనం అడ్డంగా వస్తుంది. ఆ ధనాన్ని ఏం చేయాలంటే వదిలిపెట్టాలి. చాలామంది ధనాన్ని వదిలిపెట్టరు, సేవ చేసేయాలనుకుంటారు. ఓ పక్కన ధనము కావాలి, ఓ పక్క సేవ కావాలి. ఆ దేవుడు మెచ్చడు ఆ సేవను, ఆ పరిచర్యను. కనుక ఈ రాత్రి వేళ ఎందుకంటే వారు ధనాన్ని కూడా విడిచిపెట్టి ప్రభు సేవలో కొనసాగింపబడినట్టుగా శిష్యులు 12 మంది కూడా బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నారు. తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చక్కటి మాట కనపడుతూ ఉంది. ఎందుకంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఎందుకంటే యేసు ప్రభు బేతనియా గ్రామానికి వెళ్ళి గట్టబడి ఉన్న గాడిద పిల్లను తోడుకున్నప్పుడు శిష్యులు యేసు ప్రభు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన చెప్పినట్టే చేశారు, కానీ ఆయన చెప్పింది ఏది కూడా వాళ్ళు చేయలేదు. కనుక రాత్రి వేళ యేసు ప్రభుని వెంబడించేవారు ఎవరైనా ఉంటే
యేసు ప్రభు చెప్పినట్టు చేయాలి. చెప్పనివి కూడా చేస్తూ ఉంటారు. చెప్పనివి చేసి చాలా తంటాలు తెచ్చుకుంటారు. యేసు ప్రభు చెప్పినట్టు చేస్తే ఏ విధమైన తంటాలు ఉండవు. అర్థమైందా? దేవుని బిడలారా, ఆయన చెప్పినట్టు చేయాలి. కానాను వివాహంలో పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియమ్మ గారు చెబుతుంది పరిచారికులతో, ఆయన మీతో చెప్పినది చేయుడి అని బైబిల్లో చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి వేళ ఎందుకంటే ఆయన ఏం చెప్పాడో, ఎందుకంటే అలా చేసి యేసు ప్రభుని ఏం చేయాలంటే మనం వెంబడించాలి. తర్వాత పౌలు గారు కూడా చాలా త్యాగం చేసి చాలా పరిచర్య చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చు అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును కూడా నష్టముగా ఎంచుకొనుచున్నానని వాక్యభాగంలో చెప్తున్నాను. మరో దిక్కునంట యేసు ప్రభు పరిచర్య నిమిత్తం సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకున్నాడంట. ఇక్కడేమో సమస్తాన్ని కూడా నష్టపరుచుకొని సేవ చేస్తున్నాను. అంతేగాని లాభంతో సేవ చేయడం లేదు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి వేళ పౌలు సేవ పరిచర్య చాలా త్యాగపూరితమైనదిగా బైబిల్లో చూస్తున్నాం. 12 మంది అపోస్తలుల కంటే అందరికంటే వెనకొచ్చాడు. అందరికంటే ఎక్కువ పరిచర్య చేశాడు పౌలు. కనుక రాత్రి దేవుని బిడలారా, ఎందుకంటే పౌలు తన పరిచర్యకు తన కలిగినదంతయు కూడా నష్టపరుచుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. రాత్రి యేసు ప్రభుని వెంబడించగోరని ఎడల ఎవరైనప్పటికీ కూడా తాను ఉపేక్షించుకొని ప్రభువుని ఏం చేయాలంటే వెంబడించాలి. యేసు ప్రభుని వెంబడించగోరని ఎడల దేవుని ఆత్మ మీలో నివసించి ఆత్మ అభిషేకం కలిగి మీరు ప్రభువుని వెంబడించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని వెంబడించే గోరిన ఎడల ఇండ్లైనను అన్నదమ్ములైనను భూములైనను, ఎందుకంటే వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. ప్రభువుని వెంబడించే గోరిన ఎడల సమస్తాన్ని విడిచిపెట్టాలి. శిష్యులు తమ వ్యాపారాన్ని విడిచిపెట్టారు. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. యేసు ప్రభుని వెంబడించే గోరని ఎడల ధనాన్ని కూడా విడిచిపెట్టాలి. ధనమో పక్కన సేవ పక్కన అంటే కుదరదు. ఎందుకంటే ధనాన్ని కూడా విడిచిపెట్టాలి. యేసు ప్రభుని వెంబడించే గోరని ఎడల ఆయన మీతో చెప్పినట్టు చేయాలి. ఆయన ఏం చెప్పాడో అలా చేయాలి. అప్పుడు మన పరిచర్యను దేవుడు దీవిస్తాడు. ఆ కొరను మరొక శిష్యుడు అపోస్తుడు అయిన పౌలు సమస్తాన్ని కూడా నష్టపరుచుకున్నాడు. సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, అలాగా మనం తన సిలువను ఎత్తుకొని ప్రభువుని ఏం చేయాలంటే వెంబడించాలి. ఎందుకంటే 40 దినాలు సిలువ ధ్యానాలు ఉంటాయి. సిలువే పాపికి రక్షణ, సిలువే మనందరికీ విలువ, సిలువే మనందరికీ కూడా సిలువే అతిశయం. సరిగా సిలువే మనకు ఒక విలువ. కనుక యేసు ప్రభు కలవరి సిలువలో మనందరి కోసం ఆయన మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన శిలువ మరణం పొందినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆయన శిలువ మరణం పొందాడు. ఆయనే మన కోసం పొందాడు, కానీ మన కోసం ఎవరు కూడా శిలువ మరణం పొందలేదు. కనుక యేసు ప్రభు సొంత రక్షకుడని అంగీకరించి మారు మనసు పొంది నీ పరిచర్యలో, నీ పనిలో, నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయతలో ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, ప్రభు కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. రాత్రి వేళ మీరు నీవు వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఈరోజు సిలువను గురించి వాక్యాన్ని విన్నాం. నన్ను వెంబడించే గోరుని వేడల తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలని నాయన మీరు సెలవిస్తున్నారు. వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా
జీవించడానికి సహాయం చేయి. నీ బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించండి నాయన. రాత్రి బలహీనంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయి. అయా నాయన 10th క్లాస్ సేవ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ఆ బిడ్డలందరికీ మంచి జ్ఞానం దయచేసి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరువచ్చిన మనకు మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడనిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రాత్రి ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మరి మీరు ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం నిమిత్తం ప్రార్థన చేసి మా పరిచర్య నిమిత్తం మా పరిచర్యకు మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.